ప్రభుజీ, అసలు కృష్ణతత్వం అంటే ఏంటి? కృష్ణతత్వం మనకున్న 4 వేదాలలో ఏ వేదానికి సంబంధించినది? వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేహ చాహం. కృష్ణుడు అన్నాడు, వేదాల యొక్క పర్పస్సే తనని తెలుసుకోవడానికి. వాసుదేవ సర్వమితి, కృష్ణుడే అంతటా ఉన్నది, కృష్ణుడే అందరినీ నడిపిస్తున్నది. మనం కృష్ణుడి యొక్క సేవ చేసుకోవటమే మన యొక్క స్వరూపము. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో, ఏంటి తెలుసుకోవటాలు? అన్ని శాస్త్రములు, అన్ని పురాణములు, అన్ని ఇతిహాసములు, అన్ని ఉపనిషత్తులు, అన్ని వేదాలు, అన్నిటి యొక్క సారాంశం ఒకటే అండి, నారాయణ. భగవంతుడిని తెలుసుకోవటం, భగవంతుడికి శరణాగతి చేయటం, భగవద్భక్తులకి దాసులం అవ్వటం. ఇదే వేదాలకు ఉండే ఒక పరిపూర్ణత్వం. ఎప్పుడు వస్తుంది అని అంటే మన శాస్త్ర అధ్యయనకి, కృష్ణుడికి శరణాగతి చేసినప్పుడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అందుకే దీన్ని చర్మ శ్లోకం, అత్యంత గొప్ప శ్లోకంగా భావిస్తారు. ఎందుకు అనంటే అన్ని శాస్త్రాలు, వేదములు, అన్ని ఉపనిషత్తులు, పురాణములు ఏం చెప్తున్నాయి అనంటే భగవంతుడికి ఎలా శరణాగతి చెయ్యాలి, భగవంతుడికి ఎలా దాసులం అవ్వాలి, ఇది వేదాలు చెప్పేది. కాబట్టి కృష్ణతత్వము అనంటే అందరికీ ఆశ్రయాన్ని ఇచ్చే తత్వం, అందరికీ ప్రేమను పంచే తత్వం, అందరినీ కటాక్షించే తత్వం, అందరినీ కాపాడే తత్వం. ఆ తత్వాన్ని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో మనకి ఆ కృప వస్తుంది. ఇప్పుడు ఎలాగైతే మనం ఛార్జర్ పెడతామో కరెంట్ బోర్డుకి, మనం మన ఫోన్లో పెట్టుకోగానే ఛార్జింగ్ ఎలా వస్తుందో, కృష్ణుడు ప్రేమైకమూర్తి. కృష్ణుడి సేవ చేస్తే మనకి ఆ సమాజం పట్ల ఒక కర్తవ్య నిష్ఠ, ప్రేమ పెరుగుతూ ఉంటుంది. కృష్ణుడు కృపాస్వరూపుడు, మనకి అందరి పట్ల క్షమాగుణం పెరుగుతుంది. కృష్ణుడు ఆనంద స్వరూపుడు, ఆ ఆనందంతో మనం కనెక్ట్ అవుతుంటే మనం ఆనందం పొందగలుగుతాం. ఆయన నిధి, అన్ని సకాల సర్వ లక్షణాల యొక్క నిధి ఆయన అన్నమాట. మనకి ఆ మంచి గుణములు మన లోపల పెంపొందించాలి అంటే ఆ స్వామిని ఆశ్రయించాలి. ప్రభుజీ, చాలామంది జపమాల చేస్తూ ఉంటారు కదా, నేను చాలా గమనించాను. జపమాల ముందుకు ఎందుకు కౌంట్ చేయరు, వెనక్కే ఎందుకు కౌంట్ చేస్తూ ఉంటారు? మీరు డబ్బులు కౌంట్ చేస్తారా ఎప్పుడైనా? చేశాను. లెక్క పెట్టారా? ఎలా లెక్క పెడతారు? ముందుకే కౌంట్ చేస్తూ ఉంటాము. డబ్బులు లెక్క పెట్టేటప్పుడు ఇలా 1 2 3 4 5 6 7 అని అంటారు, అంతేనా? అవును. డబ్బులు ఎప్పుడైనా మన నుంచి వెళ్ళిపోయేవే అండి. అందుకే డబ్బులు ఎప్పుడు బయటికి లెక్క పెడతారు అనమాట. ఓకే. జపం ఎప్పుడు మనతో పాటు వస్తుంది, అందుకే లోపలికి లెక్క పెడతారు. డబ్బులు ఎప్పుడు బయటికి వెళ్ళిపోయేవే కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఆ తత్వం చెప్తుంది. ఎంత సరళం చూడండి, డబ్బులు ఉన్నాయి లేవి, ఈ రోజు ఉంటాయి రేపటి పోతాయి. తల్లి గర్భము నుండి ధనుము తేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడి వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొలకగునో తేన జుంటీగలివ్వవా తెరువులకు శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని అంటారు ఆయన. ఏమంటారు? లక్షాధికారైన మీరు ఎప్పుడైనా చూసారా గోల్డ్ రైస్ తినటం చూసారా మీరు? లేదు. ఎంత వాడైనా సరే అన్నమే తినాలి కదండి. తినే అన్నం బియ్యంలో ఉండే క్వాలిటీ వేరే ఉంటుంది, అంతే కదా. లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారంబు మింగబోడు. కాబట్టి ఏది కూడా ఒక స్థితికి వచ్చాక అందరూ కూడా ఒకటే విషయం అండి. ఒక 5 స్టార్ హోటల్లో ఒకరు తింటున్నారు, ఆయన ఒక సపోజ్ ఒక 50,000 ఖర్చు పెట్టాడు. ఒక రోడ్డు పైన ఒక ప్రాణి తింటుంది, ఆయనకి వచ్చే సుఖము దీనికి వచ్చే సుఖం రెండు ఒకటే. ఒకటే. దాంట్లో ఎటువంటి తేడా లేదండి.